హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైంది. ఇక ఈరోజు మనకు రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా 3 ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతుంది ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలని కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేసి షేర్ చేయడమే కాదు, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫోన్లోనే మీరు వివరాలను తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక తెలంగాణ రైతులంతా కూడా ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే పొందుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనకు 2 ఎకరాల వారికి దాదాపు 1830 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ రోజు నుంచి కూడా 3 ఎకరాల రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈ 3 ఎకరాల వారు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇక డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక రైతులంతా కూడా మనకు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి ఆ రైతులకు మాత్రమే మనకు డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు 2 ఎకరాల వారికి 12,000 రూపాయల చొప్పున దాదాపు 30,000 అంటే 18,30 కోట్ల రూపాయలు అయితే విడుదలైంది. ఇక దాదాపు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక ఈ రోజు నుంచి కూడా మరికొంతమంది రైతులకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విషయాన్ని మనకు ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక రైతులు తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేకుండా మీకు డబ్బులు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రైతులకు మనకు రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక పీఎం కిసాన్ ద్వారా కూడా మనకు రైతులకు డబ్బులు వేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి అనమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక రైతులు అర్హత ఉన్నటువంటి వారంతా కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీకు డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించండి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందినట్లయితే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా పీఎం కిసాన్కి సంబంధించి కూడా రైతులకైతే వస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రోజు నుంచి 3 ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తాం. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఎకరానికి 6,000 రూపాయలను అయితే తీసుకోవచ్చు. ఇక రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు వస్తాయండి. వచ్చే నెల 30వ తారీఖు వరకు రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, రోజు విడిచి రోజు డబ్బులు వస్తాయి, మీకు ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎవరైతే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు వారికి మాత్రమే జమ అవుతాయని కూడా ఇక్కడ సిస్టమ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి, మీకు ఇబ్బంది అయితే లేదు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇక పీఎం కిసాన్ మరియు రైతు భరోసా రెండింటి ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. చాలామంది రైతులు లైట్ తీసుకుంటున్నారంటే ఇవన్నీ కూడా తెలుసుకోకుండా డబ్బులు వచ్చేస్తాయిలే, మాకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది కదా అని అంటున్నారు. కొంతమందికి ఏం తెలియదండి, అర్థం కాని కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇవన్నీ కూడా ఏం చేసుకోరు, వాళ్ళు ప్రభుత్వం డబ్బులు వేసింది వచ్చేస్తాయి, మాకెందుకండి అంటారు. మళ్ళీ నేను వీడియో పెడితే కానీ వీడియో కింద బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉంటారు. నువ్వు భలే చెప్పినావులే, ఎంత మోసమో అబద్ధమో, యాడ్ డబ్బులు పడుతున్నాయి ఇదేది అని చెప్పి వెతకారంగా కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు. ఇదంతా కూడా తప్పండి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అయితే వేసింది, డబ్బులు పడలేదంటే అది మన తప్పే. ఎందుకు పడవో, అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి పడతాయి. మీ పక్కన రైతుకు కూడా మీకు డబ్బులు పడలేదంటే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా, మీకు ఏదో అర్హత అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి డబ్బులు పడుతున్నాయి లేదా. ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసేయండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. పోస్ట్ ఆఫీస్లో 300 రూపాయలు ఇస్తే కొత్త అకౌంట్ ఇస్తారు. మీరు వెంటనే ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే ఇప్పుడు ఏమంటే మనకు ఎన్పిసిఐ లింక్ దేనికైతే అవుతుందో ఆ అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది. అంటే ఆధార్ ఫోన్ నెంబర్ దేనికైతే వెనకాల లింక్ అవుతాయో మీరు పథకాలకు ఏ అకౌంట్ ఇచ్చినా కూడా వారికి వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులంతా. కాబట్టి రైతులు ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి. ఎవరైనా సరే కొన్ని బ్యాంకులు విలీనమైపోయాయి, ఆ బ్యాంకుల వారు డబ్బులు పడిన వారికి ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోయి ఉంటాయి. ఇవంతా కూడా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని డబ్బులు అయితే తీసుకోండి. ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తూ ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా అంటే మీరు అవన్నీ కూడా రెడీ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకుని మీరు డబ్బులు అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే విడుదల చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి